2014 ఉద్యమ సంవత్సరము మరి 2015 గది కూడా తెలియదా ఉద్యోగుల సంవత్సరము అంటే సర్కారు కొత్త కొలువులు ఇస్తున్నది కాబట్టి ఉద్యోగుల సంవత్సరం అంటున్నావు గన్ల గొప్పేమున్నది అనుకుంటారు కదా అట్లా అనుకుంటే ఏటీఎం మిషన్ల పాన్ కార్డ్ పెట్టిన పని మంతలు అవుతారు ఈ ముచ్చట సర్కార్ కొలువులు చేస్తున్న వాళ్ళ గురించి ఇక సంక్రాంతి మూడం పోయిందంటే వాళ్ళకి అన్ని మంచి రోజులే తెలంగాణ లడాయిలా మస్తు కొట్లన్న ఉద్యోగులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాడు సీఎం సారు వాళ్ళు నోరు తెరిచి అడుగుడే ఆలస్యం నౌకర్లు చేసేటోళ్లను నారాజు చేయకుండా మీకన్నా ఇంకెవ్వరు నాకు ఎక్కువ కాదు అని అడిగినయే కాదు వాళ్ళు అడగబోయేటి వాళ్ళకి ఆలోచన రానివి కూడా ఎరకబట్టి మరీ ఇచ్చుకుంటూ పోతున్నాడు బాబ్బా ఒక్కటా రెండా ఎన్ని పైసలు ఖర్చు అయినా మంచిదే గాని సర్కార్ నౌకరు చేసేటోళ్ళ తన మాట రాకుండా నడుచుకుంటున్నాడు. ఇప్పుడు సంక్రాంతి వచ్చింది, పీడ దినం వచ్చింది. 14 తారీఖు దాటితే జనవరిలో ఉత్తరాయణంలో పోతాం. నూతన సంవత్సరం కానుక కింద జనవరిలోనే పిఆర్సీ ప్రకటిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఓ ఉద్యోగులు ఆడికే మురిసిపోకుర్రి సారు ఇంకో మాట కూడా ఇచ్చిండు. మా తెలంగాణ మా ఆస్తులు మాకు రానని ఇంటికి పోయిన దేవుని దండం పెట్టుండ్రి. మన కోరిక మన్నిస్తే ఇంకో స్పెషల్ ఇంక్రిమెంట్ కూడా ఇస్తా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆదాయం వస్తే పైసలు వస్తే సపోజ్ అదృష్టం మంచిగుండి 50,000 కోట్లు 1,00,000 కోట్లు వచ్చిందనుకో కేసీఆర్ ఒకటి తింటాడు. తెలంగాణ రాగానే ఇంక్రిమెంట్ ఇచ్చిండు మళ్ళీ పారిస్తాడంట. అంటే సుడురి ఉద్యోగులంటే సారుకెంత కాయిషో. ఉద్యోగులంటే ఎవరనుకున్నారు? కేసీఆర్ సార్కు కుటుంబం లెక్క. అందుకే ఈ తీర్ల అలా మంచి షెడ్డలు అరుచుకుంటున్నాడు. సంతోషంగా ఉంది మనసుకి, ఎందుకంటే ఈ ముఖాలని చూసి చాలా రోజులు అవుతుంది. మళ్ళీ మన వాళ్ళ మధ్య కుటుంబం మధ్య వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక రిలీఫ్ లాగా ఉంటుంది. ఉద్యమంలో కలిసి పనిచేసిన వాళ్ళందరూ గిట్ల చాలా దినాలైనాక ఒక్కతన కూడే వరకు ముఖ్యమంత్రి సారు చిన్న సంబుర వల్లే ఒక్కటే నవ్వులు నవ్విపిచ్చుడు. పక్క పొంటున్నోళ్ళు ఎనుకున్నోళ్ళు ముంగటున్నోళ్ళు నవ్వి నవ్వి మస్తు ఆనందపడ్డారు. చాలా మంది ముఖ్యమంత్రి చేయని పని నేను చేసిన. స్వామి కూడా బయటపడ్డాడు కానీ నేను పడదలుచుకోలేదు. ఎందుకంటే స్వామి గారు కౌన్సిల్ చైర్మన్, ఆయన గట్టిగా నువ్వు ఇది చేయాలని చెప్తే నాకు అది ఏమైతే తెలుసా, అది ఆదేశం లాగా అవుతుంది. అది కౌన్సిల్ చైర్మన్ కాబట్టి డైరెక్షన్ అవుతుంది, కోర్టు డైరెక్షన్ ఇచ్చినట్టు. ఆయన నేను వెనక సూడర్ గుంజుతుంటే కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. మా కోదండరామ్ సార్ కూడా నవ్వుతూనే ఉన్నాడు స్వామి కూడా. గప్పట్లా కోదండరామ్ సారు కేసీఆర్ సార్కున్నాడు మా మాటలేవని కొందరు అన్నారు గాని అవన్నీ ఉట్టి ముచ్చట్లే ఉన్నట్టున్నాయి. చూడురి సీఎం సారు మన కోదండరామ్ సార్తోని ఎంత మంచిగా మెసులుతున్నాడో. అగో తెలంగాణను ఎట్ల ముంగట్కి తీసుకుపోవాలనో పెద్ద మనిషి కోదండరామ్ సార్ను సలాలు అడుగుతున్నట్టున్నాడు సీఎం సారు. వీళ్ళు మంచిగుంటే ఓర్వనోళ్ళు ఇన్ని దినాలు ఎందెందో మాట్లాడిరు. ఈ కమల్నాథానికి ఏమైందా నాకు అర్థం కాదు. ఐఏఎస్ అంటే అది ఢిల్లీ ముచ్చట కానీ ఈయనకేం బీమారినది, ఈయన చేయొచ్చు కదా ఇక్కడ అంటే అది చూసుకొని ఈయన చేస్తాడు సార్ ఆయన అంటాడు. సరే కొన్ని వాళ్ళు కొట్టేసుకపోయినరు, పోయే ముందర దొంగ ఇంటికి వీకుంటారు రోడ్డు. అట్లా అదో కొంత మోసం జరిగింది. అంటే స్వామిగౌడ్ గారు అసెంబ్లీ స్పీకర్ కంటే కూడా పెద్ద మనిషి, ఆశామాష మనిషి కాదు. మీది కూడా మునిపోలే సామాన్య అంటే నడవదు. మరి నేను ఇట్లా మాట్లాడుతున్నా కానీ కౌన్సిల్కి పోతే సార్ తమరు ఎట్లా చెప్తారు సార్ అంటారు. నేను కూడా స్వామిగౌడ్ గారిని దంపచారం చెప్పుకోవడానికి హైదరాబాద్ ముఖ్యమంత్రి ఉండే ఇంటి ముందర మోకాళ్ళ లోతు నీళ్ళు యానన్ను ఉన్నాను కానీ 3 అక్కల ఇజ్జత పోతుంది కదా బాబు. నేను నీ బెంచ్ మంచిది, వేరే ఆడికెళ్ళి రాలేదు.